ప్రతిరోజు ఖాళీ దొరికినప్పుడల్లా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. పక్కనేగా మందిరం, అరణ్యంలో లేదు, ఎడారిలో లేదు, నదీ తీరంలో లేదు, కొండలో లేదు, గుట్టలో లేదు, పక్కనే ఉంది మందిరం. ఒక ఆయనకి మీలాంటి వాళ్ళకి జ్ఞానం కలగాలని కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఇంటికి ఆడ కూర్చుంటే అనదా, తొలగిపోవును ఆలయాన చేరలు కలదు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి. ఎక్కడ రావాలి? మందిరములోనికి రావాలి. దావీదేమన్నాడు? దినమంతయు లేక నా ఆయుష్కాలమంతయు యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను అంటున్నాడు. ఏ దావీదు రాజుకి ఇల్లు లేక ఒలివ మొక్కలు, ఒలివ కలపతో, దేవదారు ప్రాణులతో, ఎవరిని రకరకాలుగా మరి మంచి మంచి చెక్కలతో చేయబడిన భవనాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ప్రభుని ఆశ ఏమిటంటే నా దేవుని మందిరంలో గడపాలి. ఎక్కడ గడపాలమ్మా? సమాధానం ఎక్కడ గడపాలమ్మా? నేను 2 రాత్రులు అక్కడ వస్తూ ఉంటుంటే మా పిల్లలు 11 గంటల కూడా బయట కూర్చుంటున్నారు. మరి తల్లి ఏం చేస్తుందో, తండ్రి ఏం చేస్తుందో పిల్లలకి బయట చెప్పండి. 4 పీకి తీసుకురావాలి. అది చేత కాదు. బయట ఎందుకు కూర్చుంటున్నారు? నైట్ ఎందుకు బయట కూర్చోవాలి? బయట ఎందుకు తిరగాలి? ఏం పని వాళ్ళకి? అలాగంటే అయ్యగారి మీద రసోసలు. తండ్రికి బుద్ధి ఉండాలా, తల్లికి బుద్ధి ఉండాలా? మొగలెవరో కాదుగా. ఏం పని? వాళ్ళ భక్తి ఏంటది? భక్తి అవగలుగుతున్నా? చదువులు ప్రయోజకులు కాబట్టి ఎలా ప్రయోజకులు అవుతారు? ఆరోగ్యవంతులు ఉంటే ఎలా ఆరోగ్యవంతులు ఉంటారు? పాడుకున్నా కదా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు. ఆయన పిల్లలకి ఏమిస్తాడు? బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. మరి ఆయన పిల్లలు ఆయన మందిరంలో ఉంటారు, రోడ్ల మీద కూర్చోరు, బజార్లో కూర్చోరు. ఇక్కడ 4 విషయాలు ఉన్నాం కదా. 1, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవద్దు అంటున్నాడు. 2వది భక్తిహీనులు బావు విరవకూడదు అన్నాడు. 3వది భక్తిహీనులు నశించిపోవద్దు అన్నాడు. 4వది భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. కాబట్టి మనం ఏమవ్వాలి? భక్తి